కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ సిబ్బందికి త్రుటిలో తప్పిన ప్రమాదం. గంగాధర వద్ద బస్సును ఢీకొట్టిన నిర్మల్ జిల్లా బ్యాలెట్ బాక్సులు తరలించే బస్సు 20 మందికి గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. ఉదయం నుండి యూరియా కోసం చెప్పులు, ఇటుకలు, పాస్ బుక్లను లైన్లో పెట్టారు రైతులు. ఒక్కో రైతుకు ఒక్కో బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టాభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. పోలింగ్ సాయంత్రం వరకు 4 గంటలకు ముగియాల్సి ఉండగా చాలా చోట్ల చివరి గంటలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని మహిళా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను సందర్శించిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కొరుట్ల పట్టణంలోని వెమ్లవాడ రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థినులతో కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్లో సంచలన కామెంట్స్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలను తగ్గిస్తే దేశ విచ్ఛిన్నానికి నాంది పలికినట్లేనని వినోద్ కుమార్ తెలిపారు. దక్షిణ భారతదేశంలో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని తమిళనాడు సీఎం చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా నిజమేనని చెప్పారు. మరో రకంగా మంత్రి అమిత్ షా చెప్పిన మాటలు చూస్తే తగ్గే అవకాశం లేదన్నారు.